ఏడాది పాలనకు ఆహ్వానం. కావలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏడాదిలో జరిగిన అభివృద్ధిపై కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో జూన్ 3వ తేదీ ఉదయం 10:30 నిర్వహించే ఏడాది పాలనకు ఇదే మా ఆహ్వానం. మేధావులు, యువత, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరు. మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావలి శాసనసభ్యులు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం విజయ్ దుర్గా రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నామండి. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఒక 4 నెలల కింద అయితే ఇక్కడ వైసీపీ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున కూడా ఇక్కడ కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ దాడులు అనేవి చేయడం జరిగింది. అసలు వైసీపీలో ఎవరు ఈ దాడులు చేస్తున్నారు, అసలు ఈ విజయ్ దుర్గా రెస్టారెంట్ అనేది ఎప్పుడు స్థాపించారు, ఏంటన్న వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయ్ దుర్గా రెస్టారెంట్ అనేది 2011లో అయితే స్థాపించడం జరిగింది. ఈ 2011లో ఉప్పు రవి అదేవిధంగా వెంకట్రామరెడ్డి అయితే ఇక్కడ ఈ రెస్టారెంట్ను స్థాపించడం జరిగింది. సంవత్సరం అంతా కూడా రెస్టారెంట్ నష్టాల్లో ఉండి లాభాలు రాకపోవడం వల్ల వెంకట్రామరెడ్డి అయితే వైదొలగడం జరిగింది, అంటే తప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉప్పు రవి మాత్రమే ఇక్కడంతా చేస్తున్న నేపథ్యంలో సుకుమార్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఇదంతా కూడా లీజుకు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రెస్టారెంట్ని రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ సక్సెస్ఫుల్గా అయితే విజయ్ దుర్గా అంటే కావలిలో తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరనే మనం చెప్పుకోవాలి. అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈతముక్కల చంద్రశేఖర్ అనే అతను గత 4 నెలల క్రితం అయితే ఇక్కడ ఉన్న ఈ స్థలాన్నంతటి కూడా ఖాళీ చేయాలి, ఈ రెస్టారెంట్ని ఇక్కడ నుంచి తీసేయాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడంతా కూడా వచ్చి దాదాపు ఒక 50 మంది దాకా వచ్చి 4 నెలల క్రితం ఇక్కడంతా కూడా గోల చేసి ఇక్కడున్న వ్యక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం అయితే జరిగింది. ఇలా గోల చేసిన అనంతరం కూడా ఈ విజయ్ దుర్గానంతటి కూడా లీజుకు తీసుకున్నటువంటి సుకుమార్ రెడ్డి ఓనర్, ఎవరైతే ఈ స్థలం యొక్క ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి నేను వేరే దగ్గర ఆ స్థలాన్ని కూడా తీసుకొని అక్కడ ఒక ఈ విజయ్ దుర్గా రెస్టారెంట్ పెట్టడానికి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. సో ఓనర్ ఒప్పుకోకపోవడంతో కోర్టు నుంచి కూడా ఇండక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అయినా సరే నిన్నటి రోజున కూడా ఒక 20 మందిని తీసుకొని వచ్చి ఇక్కడంతా కూడా ఒక భయభ్రాంతులను గురి చేసే ఒక వాతావరణం అనేది గురి చేసి ఇక్కడంతా కూడా అన్ని కూడా అదేవిధంగా అందరినీ కూడా బెదిరించి ఒక భయభ్రాంతులకు గురి చేసే సన్నివేశాలన్నీ అన్నీ కూడా మీరు పక్కన వీడియోలో చూడొచ్చు. ఎవరైతే వైసీపీ పార్టీకి సంబంధించిన ఈతముక్కల చంద్రశేఖర్ అలియాస్ చందు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి దాదాపు 20 మంది వరకు కూడా ఇక్కడంతా కూడా ప్రజలందరినీ కానీ ఇక్కడున్న మేనేజర్ని కానీ ఇక్కడున్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే కూడా పోలీసులకి ఇంటిమేట్ చేయడంతో వాళ్ళందరినీ కూడా స్పాట్లో అందరినీ కూడా తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్కి. వైసీపీ ఇంకా అరాచకాలు అనేవి అలాగే కొనసాగుతున్నాయని చెప్పి ఇక్కడున్న విజయ్ దుర్గా మేనేజర్ కానివ్వండి, ఇక్కడున్న కావలి ప్రజలు కానీ ఎక్కువ వాపోతున్న సందర్భాలు అనేవి మనం ఎక్కువగా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అసలు ఈ విజయ్ దుర్గాలో ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు ఇది వాస్తవం అన్న విషయాలన్నీ కూడా విజయ్ దుర్గా మేనేజర్ అయితే మనతో ఉన్నారు. వారిని అడుగు కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ అయితే మనతోటి విజయ్ దుర్గా మేనేజర్ నాగార్జున గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి రోజున అసలు ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, మీతో ఏమన్నారు, ఏంటి? నమస్తే అండి, నా పేరు నాగార్జున, గోల నాగార్జున. నేను గత 8 సంవత్సరాలుగా ఇక్కడ విజయ్ దుర్గా హోటల్లో పనిచేస్తున్నాను మేనేజర్గా. యాక్చువల్గా ఇది నిన్న జరిగిన సంఘటన మీద చర్చించే ముందర అసలు ఏం జరిగింది, ఎందువల్ల అనేది మెయిన్ కారణాలు వాళ్ళ దృష్టి పెట్టుకొని యాక్చువల్గా ఇది ఎవరి భాగస్వామ్యం మీద నడవట్లేదు, ఎవరు పార్ట్నర్స్ లేరు. వన్ అండ్ ఓన్లీ పార్ట్నర్ వచ్చేసి సుకుమార్ రెడ్డి గారు, మా ఓనరు. యాక్చువల్గా ఇది ఫస్ట్ నుంచి తీసుకుంటే స్టార్టింగ్లో ఖాళీ స్థలం తీసుకొని రాజేశ్వరం గారి దగ్గర ఖాళీ స్థలం తీసుకొని మా సుకుమార్ రెడ్డి గారు డెవలప్ చేసి హోటల్ నడుపుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రతి నెల మా అకౌంట్ నుంచి విజయ్ దుర్గా హోటల్ అకౌంట్ నుంచే, మెయిన్ అకౌంట్ నుంచే పేమెంటు అనేది వాళ్ళ రెంట్ అనేది పే చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా
ఏం జరిగిందంటే కొద్దిగా 10:30కి అలా వచ్చి మా పనులు మేము చేసుకుంటామని మా హోటల్ అందరూ వచ్చేసి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా వాళ్ళ దౌర్జన్యాలు సాగుతూనే ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు, ముఖ్య అనుచరులు ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి, మిగతా అనుచరులు ఆర్ఐ వెంకటరామరెడ్డి, ఇంకా వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు గారి అనుచరులు మొత్తం వచ్చి నేరుగా మేము పని చేసుకుంటుంటే వచ్చి హోటల్ని క్లోజ్ చేస్తున్నాము అని తాళాలు తీసుకొచ్చి లాక్ చేశారండి. ఎందుకు మా సారు యాక్చువల్గా మేము అడిగాము. మా సార్ యాక్చువల్గా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు, కోర్టు నుంచి వచ్చి ఉన్నాయంటే కోర్టు అధికారాన్ని ధిక్కరించి ఇంజక్షన్ ఆర్డర్ చూపించినా కూడా దాన్ని ధిక్కరించి అతను తాళాలు వేసి ఇక్కడే కుర్చీ వేసుకొని, ఇదే స్థలంలో కుర్చీ వేసుకొని కూర్చొని ఎవడొస్తాడు రండ్రా అన్నట్టు చూసి తాళాలు కానీ తీస్తే బాగుండదు అని బెదిరించారు మమ్మల్ని. మా స్టాఫ్ అంతా ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లోపల పెట్టుకోను అన్న, ఇప్పుడు ఫుడ్ కూడా రెడీ అయి ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని వస్తే స్విగ్గీ వాళ్ళని కస్టమర్లని అందరినీ హోటల్ క్లోజ్ అయిపోయింది, మీరు బయటికి వెళ్ళండి అని బెదిరించి వాళ్ళని కూడా భయభ్రాంతులు చేశారు. మమ్మల్ని కూడా మా మాస్టర్ని వాళ్ళని లోపల పోండ్రా, మీకేం పని లేడా అని బెదిరించి వాళ్ళు ఇలా చేశారు. సుకుమార్ రెడ్డి గారు ఊర్లో లేరు ఆ రోజు. నిన్న వాళ్ళ పాప ఫంక్షన్ ఉంటే బయటికి వెళ్ళి ఉండారు. ఆడ సార్కి ఇన్ఫామ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పారు. సరే అని మేము పోయి కంప్లైంట్ చేసాము. యాక్చువల్గా నేను అది కూడా చెప్పాను, చందు అలియాస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆయనకి చందుకి చెప్పాను, అలియాస్ చందు చెప్పాను, అన్న మేము 30 కుటుంబాలు దీన్ని నమ్ముకొని ఉన్నామన్నా, ఇట్లా చేయబాకండి అన్న అని రిక్వెస్ట్ కూడా చేశాను నేను. లోపల మొత్తం 30 మంది పనిచేస్తుంటారు, వాళ్ళ 150 మంది కుటుంబాలు ఉద్దాగా రోడ్డును పడతాయన్నా అని రిక్వెస్ట్ చేసినా కూడా అతను వినకుండా మమ్మల్ని భయభ్రాంతులు చేసి స్టాఫ్ని అంతా తరిమేసి అలా చేయటం వల్ల మేము భయానికి లోనయ్యి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాము. వాళ్ళు పోలీసులు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇది మొదటిసారే జరిగిందా, లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా జరుగున్నాయా? ఇది మొదటిసారే కదండి, ఇంతకుముందు కూడా ఒక 4 months బ్యాక్ జరిగింది. ఇలానే వచ్చి బెదిరించడం, క్లోజ్ చేయండి హోటల్ని అనేసి చెప్పడం జరిగింది. మా సార్ అప్పుడు పోయి కోర్టుకు సంప్రదించి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. ఇంకా మేము దాన్ని బట్టి ఈరోజు జరగటం మెయిన్ నిన్న అయితే చాలా ఇబ్బందికరంగా, అసభ్యకరంగా, ఏదైనా మేము న్యాయంగానే వెళ్తున్నాం, కోర్టు ద్వారానే వెళ్తున్నాం. మేము న్యాయం కోసమే పోరాడుతున్నాం, మేము కోర్టు ద్వారానే వెళ్తున్నాం. వాళ్ళు ఏంటంటే దౌర్జన్యంగా అక్రమంగా చొరబడి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి, ఎవర్రా మీరు అసలు మీరెవర్రా మాట్లాడేది, రౌడీ షీటర్ లాగా వచ్చి చేశాడు. సుకుమార్ రెడ్డి గారు మేనల్లుడు దీక్షిత్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ హోటల్ అంటే విజయదుర్గ హోటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు, మీరు దగ్గరుండి చూసుకుంటారని అయితే మేము విన్నాము. సో అసలు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయండి. నిన్న అసలు నా పేరు దీక్షిత్ అండి. నేను ఇక్కడ సుకుమార్ రెడ్డి వాడు మేనల్లుడు అనమాట. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, ఇక్కడే క్యాషియర్గా బిల్లింగ్గా వర్క్ చేస్తూ ఉంటాను. నిన్న నేను కొద్దిగా రావడం లేట్ అయింది. నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా పర్సన్ వచ్చి తాళాలు వేస్తున్నారు, అలియాస్ చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను వెంటనే వచ్చి అడిగాను అతన్ని, అన్న ఎందుకు వేస్తున్నారు తాళాలు అంటే, మాకు ఆ హక్కు ఉంది. ఏం హక్కు ఉందన్న అంటే, ఇక్కడే నేను నిలబడి ఉన్నా, ఇక్కడ కూర్చోవంటే ఎదురుగా తాళాలు వేసుకొని ఇక్కడే కూర్చోవంటే నేను అడిగాను అతన్ని, సార్ ఇది బిజినెస్ చేసే టైం. అతనితో చాలా మర్యాదగానే అడిగాను, కానీ అతను మాత్రం వాళ్ళ మనుషుల్ని వేసుకొని వచ్చి అందరితో బెదిరించడం, అసభ్యంగా మాట్లాడడం, మమ్మల్ని ఏమంటే వేరా పోరా అని చెప్పి అనడం, చిన్న పెద్ద లేదా అని చెప్పి మమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేయడం. అతను ఎంతసేపు మేము ఎంత రిక్వెస్ట్గా మాట్లాడినా అతను మాత్రం అసభ్యంగానే మాట్లాడుతున్నాడు. ఏమనంటే వాళ్ళ మనుషులు పైకి వస్తున్నారు, ఆల్రెడీ పోలీసులు వచ్చి క్లియర్ చేసినా కానీ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వాళ్ళ మనుషులు.
మేము ఎంత చెప్పినా కానీ లేకపోవడం సరుకుల్లో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయంగానే మాకు ఎస్ఐ వాళ్ళు అండ్ సిఐ వాళ్ళు వచ్చి సహకరించి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. అది జరిగింది. దాదాపు ఏ టైంలో రావడం జరిగింది? అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఎఫ్ఐఆర్ అయితే అయింది మేడం. అతను వచ్చింది మాత్రం 11:30 అలా వచ్చారు. మేము కేసు ఫైల్ చేసేదానికి మార్నింగ్ 11:30 అలా వచ్చారు. కేసు ఫైల్ చేయగానే ఇమీడియట్గా పోలీసులు వచ్చి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఉప్పు రవి గారు అదేవిధంగా వెంకట్రామరెడ్డి గారు తీసుకున్న తర్వాత 1 సంవత్సరం పాటు లాస్లో జరిగిన ఈ విజయదుర్గ రెస్టారెంట్ని తర్వాత సుకుమార్ రెడ్డి గారు తీసుకొని తర్వాత సక్సెస్ చేపించారు. అదేవిధంగా కూడా రెస్టారెంట్ అనేది ఇప్పుడు బాగా జరుగుతుంది ఉంది అని అంటే దానికి కారణం సుకుమార్ రెడ్డి గారు అని కూడా మేనేజర్ గారు చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది నిజమేనంటారా? నిజమేనండి. అసలు ఇంతకుముందు ఇది 2014 నుంచి 15 వరకు వేరే వాళ్ళు ఉప్పు రవి అనే అతను తీసుకొని చేశారు. అతను ఆర్ఆర్ అనే పేరు మీద చేశారండి. అతనికి లాస్ అవడం వల్ల మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము మా బ్రాండు మేము ఇచ్చిన టేస్ట్ మేము చేసిన క్వాలిటీ ఎవరు చేయలేదు కాబట్టి మాకు ఇంత పేరు. ప్లస్ ఏంటంటే మేము అన్ని రీజనబుల్ రేట్సే ఇస్తాము. మేము ఇచ్చే క్వాంటిటీ ఇంకా మా కావాలో కానీ ఎక్కడా ఇవ్వరు. ఈ బ్రాండ్ నేము వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు, మేము నిలబెట్టుకున్నాం. ఇప్పుడు మేము నిలబెట్టుకున్నామని అసూయతోనే వాళ్ళు ఇలా చేస్తున్నారు. దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు కానివ్వండి, లేకపోతే ఎవరైతే దాడులు చేస్తున్నారో ఇక్కడ వరుసగా 1 కాదు ఇది 2వ సారి అని కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కావాలని మీరు అనుకుంటూ ఉన్నారు? ఏం లేదు మేడం, మేము ఎప్పుడైనా లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాం. వాళ్ళు మాత్రం ఇల్లీగల్గానే వస్తున్నారు. ఏదైనా లీగల్గా వచ్చి ఫైట్ చేయమని చెప్పండి, చూద్దాం. అది ఎవరు గెలుస్తారో అనేది కోర్టులోనే కదా తెలుస్తుంది. ఇల్లీగల్గా వచ్చి మా బలం ఎంత మీ బలం ఎంత అని చూపించుకొని ఏం లాభం చెప్పండి? మనుషులు గాయాలు అవుతాం తప్ప అదేదో లీగల్గా నోటీస్ తెప్పించి చూపించండి. మాకు లీగల్గా కోర్టు నోటీస్ ఇచ్చింది, మీరు ఇవ్వలేదు కదా. మీరు జస్ట్ అగ్రిమెంటు మీరు ఏదో డేట్లు మార్చుకొని అగ్రిమెంట్లు చేసుకొని తీసుకొని వచ్చారు. అది చెల్లదు. ఎక్కడ మీ కోర్టుకి వెళ్ళైనా కానీ చెల్లదు. ఎందుకంటే మా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, కరెంటు బిల్లులతో సహా మిగతా అన్ని పేమెంట్లు మేము డేట్ వైజ్ వితిన్ ఇప్పుడు 31st ఇప్పుడు మంత్ 31స్ట్లోనే మీకు రెంట్ అనేది పడిపోతుంది మీకు. మేము అన్ని పేమెంట్లు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీరేమంటే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తా మా కాడ కరెంట్ పేమెంట్లో మీరు అసలు ఎట్ట కడతారు? అసలు మీ పేరే లేదు. మీ అగ్రిమెంట్ ఏదో అగ్రిమెంట్ అంటే మీరు వాళ్ళు రాసిచ్చారే కానీ మీరు స్థలం ఓనర్ ఏం కాదు కదా. అసలు మీరు ఎప్పుడో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు. మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత మీకేం సంబంధం? సో ఇప్పటికి వరుసగా ఇలాంటి దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇది కూడా ఇల్లీగల్ దాడులు అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కానీ, అంటే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కానీ దాడులు జరుగుతున్నాయి అంటారు. అంటే ఏ సమయంలో మళ్ళీ జరుగుతాయో తెలియదు. అంటే మీకు ప్రాణభయం ఉందంటారా? మీరు ఏ విధంగా ఆశ్రయించారు పోలీసులను? ఇక్కడ నిన్న వచ్చారు కదా చంద్రశేఖర్ గారు. ఫస్ట్ అతను ఒకరు వచ్చి తర్వాత ఒక వారం తర్వాత ఒక 5-6 గుంపు కూడారు. అప్పుడు మాకు సిచ్యువేషన్ అర్థమైపోయి మేము ఇంకా పోలీస్ స్టేషన్కి సంప్రదించడం జరిగింది. 2 టౌన్లో మేము 1 గంటకల్లా అక్కడికి వెళ్ళి కేసు నమోదు కూడా చేసాము. అదరా సార్ వాళ్ళు వచ్చి కస్టడీలో తీసుకున్నారు. అన్ని వివరంగా చెప్పారా వాళ్ళకి? నేను చెప్పాము, ఇలా మమ్మల్ని వచ్చి బెదిరిస్తున్నారు, అసలు కోర్టు ఇంజెక్షన్ ఆడున్నా కానీ మమ్మల్ని తాళాలు వేసి కూర్చోబెట్టేశారు, కస్టమర్లు ఏమంటే భయపెట్టి తరిమేస్తున్నారు అని చెప్పాము. సుకుమార్ రెడ్డి గారి బావమరిది గారు అయితే ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? కావలి నియోజకవర్గానికి నమస్తే అండి. నేను ఒక మాట చెప్తానండి. అసలు ఎవరు అండి చందు అనేది? అసలు ఎవరండి? అసలు ఎవరు చందు అనేవాళ్ళు? మనకేం సంబంధం లేదు. ఏడుకొచ్చి రౌడీజం చేశారు. ఇంకోటి ఏంటంటే అతనికి ఏ సంబంధం లేదు. ఏదైనా లీగల్గా వచ్చి మమ్మల్ని ప్రొసీడ్ అయితే మేము లీగల్గానే ప్రొసీడ్ అయి ఉన్నాము. లీగల్గా వచ్చి మమ్మల్ని ప్రొసీడ్ అయితే మేము మాట్లాడతాము. అలా ఏం లేకుండా రౌడీలను తీసుకొని వచ్చి కారులో రౌడీజం చేసి ఇది చేస్తున్నాడు. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్ఐ వెంకట్రామరెడ్డి మాకు పార్ట్నర్గా ఉన్నాడు. పార్ట్నర్ అంటే డబ్బులు రూపాయి గట్ల
ఇల్లు ఇది మన విజయదుర్గ హోటల్కి మామూలుగా కన్స్ట్రక్షన్ పాతది కట్టుంటే అప్పుడు మాట్లాడాడు ఆయన. దానికోసం ఆయన 10 లక్షలు మేము రెంట్ కట్టాం. 10 లక్షలు ఆయనకి పార్ట్నర్షిప్ నష్టాల్లో ఉంటే నాకు అవసరం లేదు, నాకు నా డబ్బులు కట్టండి అని చెప్పి ఇచ్చేసాడు. 10 లక్షలు ఆయనకి మేము డబ్బులు కట్టాం. దాని కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతి నెల మేము డబ్బులు కట్టేది రెంట్స్ అన్ని మొత్తం ఆమె పేరునే పోతుంది, మేడం పేరునే పోతుంది. అవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. లీగల్గా రమ్మండి, ఏమని చెప్తాం మేము సమాధానం. ఇలా కాకుండా రౌడీజంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎంతమందిని ఇది చేస్తారు వాళ్ళు వెనక ఎవరు ఉన్నారో మాకు తెలుసు. కానీ ఏంటంటే ఏదైనా సరే మాకు ఏదైనా న్యాయం జరగాల. అది ఏంటంటే లీగల్గా రాండి, ఎంతైనా లీగల్ రాండి, మేము చూసుకుంటాం. అది మాకు న్యాయం జరగాల్సింది ఏంటంటే లీగల్గా రండి, మాకు న్యాయం జరగండి అంతే. మా లీగల్గా వచ్చి ఏదైనా వచ్చి చేస్తే మేము ఏదైనా చేస్తాం. ఈ విజయదుర్గ రెస్టారెంట్లో పనిచేసేటటువంటి స్టాఫ్ అందరూ కూడా మనతో ఉన్నారు. నిన్న జరిగిన సన్నివేశాల ప్రకారం ఎంతో మందిని ఇక్కడ పనిచేసే స్టాఫ్ని అందరినీ కూడా మర్యాద లేకుండా మాట్లాడడం, అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేశారని చెప్పనైతే వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఏ విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారన్న విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? శ్రీదేవి మేడం. నిన్న వాళ్ళు అసలు ఏ టైంలో వచ్చారు, మీతో ఏ విధంగా బిహేవ్ చేశారు, ఏమన్నారు? నాకు వచ్చారు మేడం, వచ్చేసి ఇక్కడ లాక్ చేసేసారు మేడం. కూర్చున్నాడు లాక్ చేసి, ఎవరిని రానికుండా తర్వాత ఉండండి మేడం. ఏమన్నారు? లాక్ చేసి పంపించారు. లాక్ చేసి మీరు వచ్చేదానికి లేదు మేడం, మీరు వచ్చేదానికి లేదని చెప్పారు. లోపలికి మమ్మల్ని లాక్ చేశారు. లాక్ చేసి వచ్చినాక బెదిరించారు. బెదిరించిన తర్వాత మీరు ఇక్కడ ఉన్న బాగా అందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పాడు మేడం. అదే మేడం, ఏ విధంగా మాట్లాడారు? మాతో కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడాడు, పాపతో మాట్లాడాడు. మీరు ఉండబాకండి, ఇక్కడ వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు. అది కస్టమర్లు కూడా ఇక్కడ ఏం లేదు, హోటల్ క్లోజ్ చేయాలా అని చెప్పాడు మేడం. మామూలుగా నేను 11 గంటలకు వంట అయిపోతుంది, వంట మాస్టర్ని అక్కడ కూర్చోంటా బయట పని అయిపోయినాక. అయితే ఇక్కడ లాక్ చేసి ఆయన సార్ మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏం లేదు, మమ్మల్ని బెదిరించి అందరూ మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఎవరు వచ్చారో తెలుసా? సింధు ఇక్కడ ఇక్కడే కూర్చున్నాడు మేడం, ఇక్కడే కూర్చున్నాడు, ఏడే కూర్చున్నాడు మేడం. 4 గంటల దాకా ఇక్కడే కూర్చున్నాడు. అలాగే కూర్చుండు, కదలలేదు. మా సార్ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అసలు ఆ మనిషి తాళం కూడా తీయలేదు మేడం. బిజినెస్ అంతా లాస్ అయిపోయింది, చాలా లాస్ అయిపోయింది. ఆ బిజినెస్ కూడా నేను డబ్బులు కడతానని చెప్పాడు మేడం. మళ్ళీ మా సార్ వాళ్ళు వచ్చి ఎవరు వచ్చినా కూడా తాళం తీయలేదు. ఈ సీఏ వచ్చిన తర్వాత తాళం తీశారు మేడం. 4:30కి వచ్చాడు. మీరు చెప్పండి. 10 మందిగా తీసుకొచ్చారు మేడం. మాకు భయం ఉంది, ఉండొద్దో ఉండదో అని. ఆ సుకుమార్ సార్ ఫోన్ చేయను నేను. ఆ సుకుమార్ సార్ చాలా మంచోడు మా సారు. మా సార్ మమ్మల్ని ఏం కొట్టడు, మమ్మల్ని ఏం తిట్టడు. అని చూసి మాకు బాగుంది, సార్ ఉన్నాడు, ఇంకా ఎవరు రాలేదని. నిన్నంతా మా భయం ఉంది మేడం. మాకు సార్ రాలేదని, మమ్మల్ని ఏమైనా చేస్తారని కొన్ని వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని. మేము ఉండదంట, బయటకు రండి, ఏం పని చేశారా? మమ్మల్ని ఎరమని ఉంటాం మేడం, మేము ఎందుకు రాలేదని తిట్టారు. మమ్మల్ని తిట్టారు, బుద్ధులు తిట్టారు. మమ్మల్ని తిట్టారు, వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, మీకు హక్కు లేదు అన్నారు. మీరు చెప్పండి. మేము మామూలుగా ఇక్కడ పని చేసుకునే వాళ్ళం మేడం. మేము ఆ సార్ వాళ్ళే మాకు ఏదైనా కానీ మంచికి కానీ చెట్టకు కానీ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు. అట్టోళ్ళు ఎంతమంది జనం వచ్చారో అంతమంది వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోతున్నారు. వండిందంతా వేస్ట్ అయిపోతున్నారు మేడం. ఏదన్నా ఉంటే అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవాలా, అవునా లేదా? మేము ఎంతమంది స్టాఫ్ ఉన్నాం తెలుసా? అంతమంది స్టాఫ్ అట్లాగే ఉన్నాం. అంతా వరద అయిపోయింది మేడం. పాపం అంతా గుంటకు పోసేసాం, అంత చెత్తపొట్టుకు పోసేసాం. ఎంతసేపు బతిలాడావు స్టాఫ్ మొత్తం, మేము కూడా మా బతిలాడావు. ఆయన కదలనంటే కదలనన్నాడు. అదేవిధంగా వ్యాపారం లాస్ అయిపోయింది, ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోయి చెత్తబుడ్డగా పోసేసారు. ఎంతమందికి పెట్టేవాళ్ళు మేడం వాళ్ళు. అట్ట వాళ్ళని ఎంత బతిలాడాడు ఆ సార్ కానీ, ఇంకో సార్ కానీ, పోలీసు వాళ్ళు కూడా బతిలాడాడు ఆ సార్ వాళ్ళు కూడా. అయినా కూడా ఆయన వినకుండా ఏడే కూర్చొని కదలకుండా అట్టే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా మీరు ఇక్కడ వరకు? మేము
ఒక 3 సంవత్సరాల నుంచి ఉంది. 3 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా జరిగినాయా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మాకు తెలిసి ఓకే. అది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చెప్పిన మాటలు చూస్తే, అదేవిధంగా ఇక్కడ మేనేజర్ కానివ్వచ్చు, అదేవిధంగా సుకుమార్ రెడ్డి గారి అల్లుడు గారు కానివ్వచ్చు, మరిది గారు కానివ్వచ్చు, వీరందరూ కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వచ్చి ఇక్కడ వ్యాపారం అంతా కూడా చేసుకొనివ్వకుండా డోర్ ఎదురుగా కూర్చొని ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అదేవిధంగా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కానీ ఇక్కడ ఇంత గోల అనేది చేశారు. మేము వెంటనే కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి వరకు కూడా ఎప్పుడు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 10:30-11 ఆ మధ్య ప్రాంతంలో వచ్చి 4 గంటల వరకు కూడా ఇక్కడే చైర్ వేసుకొని కూర్చొని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనిందని చెప్పి ఇక్కడంతా ఉన్న స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపు ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది, వ్యాపారం కూడా బాగా దెబ్బతినింది అని చెప్పనైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కానీ ఇల్లీగల్గా వచ్చి మా మీద దాడి చేశారు అని చెప్పనైతే చెప్తూ ఉన్నారు. సో పరిస్థితి అంతా కూడా చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, విజయదుర్గ రెస్టారెంట్ దగ్గర నుంచి కావలి.